సరే ఈ రోజు విడుదల రజనీ గారు కబురు చేసిన వ్యక్తులతో ఒక మాట చెప్పారు. ఫేమస్ గారికి చెప్పాలి. మూడో కంటికి తెలియకుండా మేము డబ్బులు ఇస్తాం, మీరు దయచేసి గుంటూరులో ప్రచారం చేయకండి, నాకు విరుద్ధంగా మాట్లాడకండి అనే ఒక ఆఫర్ వచ్చిందండి. ఇదేదో బాగానే ఉంది, పార్టీ కండలో కప్పుకోవడం లేదు, కూతురు తిట్టడం లేదు, గుంటూరులో ప్రచారం మాత్రమే చేయదనేది. కానీ మన మనసులో పవన్ కళ్యాణ్ గారిని మోసం చేయడం అనేది ఉంది చూడండి. దాని ముందు కోట్లు ఇచ్చిన గుంటూరు వెస్ట్కి విచ్చేసేందుకు వారికి కూటమి ఓటు చేయకూడదు అనేటటువంటిది దృఢమైన సంకల్పం. నల్లా మాధవ్ గారి గెలుపు కోసం మీరు వచ్చి వారి కోసం నిలబడినందుకు రాధా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఖచ్చితంగా జనసైనికులందరికీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, అభిమానులకి, ఈరోజు కూటమి గెలుపుకి కష్టపడే ప్రతి ఒక్క జన సైనికులకి, టీడీపీ అభ్యర్థులకి, మీరు చీకట్లో తీసుకున్న డబ్బైనా పవన్ అన్నని మోసం చేయడమే. పవన్ అన్న ఆదర్శాలకి కట్టుబడి ఉండే ఏ కాపు సోదరుడు, ఏ కాపు సోదరి ఎక్కడా కూడా ఆర్థిక ప్రలోభాలకి లొంగకుండా ఈ ఎలక్షన్ ఒకే తాటి మీద గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. ధన్యవాదాలండి. అందరూ కూడా స్టేజీ ఖాళీ చేయాలి. థ్యాంక్ యూ. తమ్ముళ్ళు అందరూ ఖాళీ చేయండి, స్టేజీ క్లియర్ చేయాలి. స్టేజీ అన్నయ్య అందరూ కనపడతారు. క్లియర్. ఇప్పుడు నగర